హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ బేస్ వైట్ తీసుకోవాలి. తీసుకుని 5 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని రౌండ్గా అటాచ్ చేసుకోవాలి. దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. అలా ఫిల్ చేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు కోలూపులో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 డబుల్ క్రోషెట్తో ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి. మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా దీనికే క్రాస్గా 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అయినాయి కదా, ఇది 4. ఇలా వేసినంత ఇలా క్రాస్గా వస్తుంది డైమండ్ షేప్లో, అది ట్రయాంగిల్ షేప్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి 1 2 తర్వాత ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది క్రాస్గా. నెక్స్ట్ దీనికే మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒకేసారి తీసేయకుండా లాస్ట్లో ఒకటేసారి తీయాలి 4 లూప్లోంచి. ఇలా 4 వేసిన తర్వాత వీటన్నిటి నుంచి ఒకేసారి తీసుకోవాలి. ఇలా లాక్ చేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. నెక్స్ట్ 1 2 తర్వాత 1 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
దీని నుంచి 4 వేసుకోవాలి. ఇక్కడ ఇది లాక్ చేసుకోవాలి ఇలా. నెక్స్ట్ 1 2 తర్వాత ఈ లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకోవాలి. 1 2 3 4 ఇవన్నీ కలిపి ఒకేసారి తీసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇలాగే ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇదే కలర్తో వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేసాం కదా, మళ్ళీ ఇదే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది దీనికి. సేమ్ ఈ రౌండ్ ఎలా వేసామో సెకండ్ రౌండ్ కూడా అదే విధంగా వేయాలి. ఇలా 4 టైమ్స్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత సెకండ్ రౌండ్ పెరగాలి కాబట్టి ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి మధ్యలో. వేసి మళ్ళీ ఈ రెండింటి మధ్యలోంచి ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసుకుని ఒకేసారి తీసుకోవాలి. ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి. ఈ సెకండ్ రౌండ్లో మనం ఎక్స్ట్రా చేసిందల్లా ఈ చైన్ ఒకటి ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇలా ఈ మధ్యలోంచి తీసుకోవాలి. ఒక డబుల్ క్రోషెట్ వేసుకుని దాన్ని ఫిల్ చేసుకోవాలి. అలా వీటి మధ్యలో ఒక డబుల్ క్రోషెట్ వేసుకుని ఫిల్ చేసుకోవాలి. అలా వస్తుంది. ఇలా ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఈ రౌండ్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వైట్ అటాచ్ చేసుకోవాలి. అంటే ఈ డిజైన్కి మనం వైటే బేస్ తీసుకున్నాం కాబట్టి వైట్ తీసుకొని డబుల్ క్రోషెట్తో మళ్ళీ రౌండ్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ డిజైన్ మీద 2 డబుల్ క్రోషెట్, ఈ మధ్యలో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఇది ఫిల్ చేసుకోవాలి.
ఇలా ఫిల్ చేసుకోవాలి. ఈ రౌండ్ వేసి నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఎలా వేసామో ఇక్కడ కూడా అలాగే 2 రౌండ్స్ వైట్ వేసుకోవాలి. ఈ వైట్ రౌండ్ కూడా 2 రౌండ్స్ వేసాం కదా. ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి నెక్స్ట్ వేరే కలర్ అటాచ్ చేసుకోవాలి. నేను రెడ్ తీసుకున్నాను. దీనికి ఫస్ట్ ఇలా ఒక డబుల్ క్రోషెట్లా వేసుకొని ఇలా దీనికి 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 1 2 కింద వదిలేసి ఇక్కడ మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసుకుని దీనికి 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ 1 2 వదిలి సెకండ్ దానిలో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. దానికి ఈ మధ్యలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 వేసుకోవాలి. వేసిన తర్వాత 1 2 వదిలి నెక్స్ట్ లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత 1 2 తర్వాత లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇలా ఈ లైన్ దీని నెక్స్ట్ లైన్ కూడా సేమ్ రెడ్ ఇదే విధంగా వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ వైట్ 2 లైన్స్ సేమ్ ఇలాగే డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. దీని తర్వాత 2 లైన్స్ అవి కూడా ఈ 4 లైన్స్ వేసి మీకు చూపిస్తాను. ఈ రెడ్ రౌండ్ 2 రౌండ్లు వైట్ 2 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.